హలో ఎవ్రీవన్. డిఆర్డిఓ నుంచి మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజెస్ కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు. మీ యొక్క అప్లికేషన్ జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అప్డేట్ అయితే వచ్చిందమ్మా. సో ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను నోటిఫికేషన్ వివరాలు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఫస్ట్ దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బిఈ బీటెక్ విత్ ఫస్ట్ డివిజన్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ యూనివర్సిటీ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండవలసి ఉంటుంది. మీరు బిఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు గేట్ స్కోర్ కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బీటెక్ క్వాలిఫికేషన్ లేకపోతే ఎంజీ కానీ ఎంటెక్ అయితే మీరైతే కంప్లీట్ అయితే చేసి ఉండాలంటున్నారు. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్ ఏ పోస్టులు ఎన్ని ఖాళీ కొనని క్లియర్ గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, మరి రెమ్యునరేషన్ అంటే శాలరీ చూసుకుంటే మీకు అన్ని పోస్టులు కూడా మనకి 37,000 జీతం ఇస్తామంటున్నారు. కానీ ఇక్కడ మనకి 37,000తో పాటు ఎక్స్ట్రాగా కొన్ని అంటే హెచ్ఆర్ అది అలవెన్సెస్ అంటాం, అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటాం ఇది. సో చెప్పాను కదా తమ్మునేలు నేను మీకు, అంటే ఉండడానికి ఇల్లు కూడా ఇస్తున్నారు అనేసి. సో అది మనకి హెచ్ఆర్ అలవెన్సెస్ కానీ, సో మెడికల్ సంబంధించి ఫ్యాకల్టీస్ కానీ, సో అవన్నీ కూడా ఇస్తాం అనేసి మన డీటెయిల్స్ గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈజీగా మీకు ఎవ్రీ మంత్ 60,000 వరకు శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉందమ్మా ఇక్కడ మనకి. చూడండి, మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 28 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 25 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఓన్లీ ఇండియన్ నేషనల్ నీడ్ టు అప్లై, కాబట్టి ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఉంటారో సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన ఇండియా వైజ్ అన్ని స్టేట్ల నుంచి అన్ని జిల్లాల వారు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. కదండి, హౌ టు అప్లై అన్న సో సింపుల్ అమ్మా. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇదండి, ది ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ along with received documents shall be sent to the following address by post. ఓకేనా, ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇచ్చారమ్మా. ఈ అడ్రస్ ని మీ అంటే ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ ఇస్తాను, అప్లికేషన్ మీరైతే రాసిన తర్వాత ఆ అప్లికేషన్ ఈ యొక్క అడ్రస్ కి మీరైతే సెండ్ అయితే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఏదంటే మీకు పీడిఎఫ్ కింద ఇస్తా, కామెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇక్కడ ఉంది మనకు అప్లికేషన్. చూడండి, అప్లికేషన్ ఫ్రమ్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ డిఆర్డిఓ అంటే జిఆర్ఎఫ్. ఓకేనా, ఇక్కడ మీ యొక్క ఫోటో, ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ, మీ యొక్క ఏజ్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్ రెసిడెంటల్ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్, మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా, వీటన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ తో పాటు మీ దగ్గర ఇంకా ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ, అంటే సెల్ఫ్ అటెస్ట్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కాపీస్ కానీ, పాన్ కార్డ్స్ కానీ, సో డ్రైవింగ్ లైసెన్స్ అంటే అవి మన ఐడెంటిటీ కోసం, వీటన్నిటిని మీరు ఏం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి మనకి ది డైరెక్టర్ కంబాట్ వెహికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ CVRDE మినీ ఆఫ్ డిఫెన్స్ డిఆర్డిఓ అవైడ్ చెన్నై 600054 అడ్రస్ ని మీరైతే సెండ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏమంటే ఈ అప్లికేషన్ ఈ అడ్రస్ తో సెండ్ చేసిన తర్వాత క్యాండిడేట్ సెండింగ్ అప్లికేషన్ బై ది పోస్ట్ షుడ్ విత్ రిటర్న్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ 2024 అని రాయవలసి ఉంటుంది. సో వీటిని మీరు ఈ అడ్రస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ వాటి అన్నింటిని కూడా మీరు ఒక ఎన్వలప్ పెడతారు కదా పోస్ట్ ఆఫీస్ లో, ఆ ఎన్వలప్ పేపర్ మీద మీరైతే అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ 2024 అనేసి మీరైతే రాయవలసి ఉంటుంది. ఓకేనా, సో రాసిన తర్వాత మీరైతే ఈ అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ సెండ్ అయితే చేయవలసి ఉంటుంది. అక్కడ సెండ్ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ అయితే ఉందాం, అదేమంటే ది అప్లికేషన్ ఫ్రమ్ so the application form with supporting documents in PDF format to be submit online on email ID. ఓకేనా, సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ తో పాటు మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు, మీ యొక్క ఆధార్ కాపీస్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏవైతే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కానీ వీటన్నిటి కూడా మీరు ఒక అడ్రస్ అయితే ఇచ్చారు. అదేమంటే pmhr.cvrdi.@gov.in అనే ఈమెయిల్ ఐడికి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మళ్ళీ ఈమెయిల్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు పోస్ట్ అని సెండ్ చేయాలి, ఈ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి అంటున్నారు. ఓకేనా, కదండి, రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆట్ CVRDE అవైడ్ అన్నారు. కాబట్టి మీకు ఇంటర్వ్యూ పెడుతున్నారు, సో అది రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తామంటున్నారు. కానీ ఎప్పుడు కండక్ట్ చేస్తామని వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. మేబీ తర్వాత మీకు అయితే ఇంటిమేట్ చేసే అవకాశం అవుతుంది. ఓకేనా, క్లియర్ గా మనకి అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మన లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ది లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆట్ CVRDE ఇన్ 21 days from the date of publishing in employment news నేషనల్ రీజనల్ యాజ్ అప్లికేటబుల్ అన్నారు. కాబట్టి మనకి ఈ రోజు న్యూస్ పేపర్ అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చింది అప్డేట్. ఈ రోజు నుంచి మీకు 21st డేట్ అంటే 21 రోజుల వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్ కోసం. ఓకేనా,
సో ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి క్లియర్ గా ఇది మీ యొక్క అప్లికేషన్. ఓకేనా, మీరు పీడిఎఫ్ లింక్ కింద కామెంట్స్ చేసిన ఇదంతా మనకి పీడిఎఫ్ మీరైతే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషన్ మాత్రమే సెపరేట్ గా మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్నాము. మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లో కానీ ఎక్కడ కానీ మీరైతే పేమెంట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, సో మంచి అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.